హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈ కాయలు ఏంటో మీకు తెలుసా? వీటిని మేము కాంచర కాయలు అంటాం. వీటిని ఇలా తోలు ఒలిచేసి ఇలా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. వీటితో మేము తాలింపు చేస్తాం. చాలా బాగుంటుంది, పప్పులోకి కానీ లేదా అలా అయినా తినేయచ్చు. ఫస్ట్ వీటిని ఇలా ఒలుచుకొని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ వేసి బాగా 2 to 3 times బాగా వాష్ చేసి దానికి ఉన్న మట్టి అంతా పోతుంది. తర్వాత అందులో వాటర్ని అంతా వంచేసి ఇలా కాసేపు వడకనివ్వండి. ఇవి నార్మల్గా అయితే కాస్త చేదుగా ఉంటాయి. ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకొని కాస్త చింతపండు, కొంచెం పసుపు, కాస్త ఉప్పు వేసి వాటర్ని బాగా మరగనివ్వండి. ఆ వాటర్ మరిగేలోపు ఇక్కడ మనం మిక్సర్ జార్లోకి పప్పులు, ఎండు కొబ్బరి, వట్టిమిరపకాయలు, కాస్త ఉప్పు, కొంచెం తెల్లగడ్డలు, కొంచెం బెల్లం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా పొడి చేసుకొని పెట్టుకోండి. ఇది తాలింపులోకి పొడి. ఆలోపు ఇలా వాటర్ మరిగిపోయి ఉంటాయి. ఇలా తెరులుతున్నప్పుడు కాంచరకాయల్ని తీసుకెళ్ళి వాటర్లో వేసేసి కాస్త మరగనివ్వండి. మీరు డైరెక్ట్గా కుక్కర్లో పెడితే చాలా మెత్తగా అయిపోతాయి. సో ఇలా వాటర్లో ఉడకపెట్టుకోవడమే బెస్ట్. ఇవి ఇలా బాగా తెరులుతున్నప్పుడు స్టవ్ ఆపేసి ఇలా వడగట్టే దాంట్లోకి వాటిని తీసుకొని వాటర్ అంతా వంపేయండి. వాటర్ అంతా ఒడిగిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పోపు వేసుకొని పోపు చిటపట్లాడిన తర్వాత కాస్త కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు మగ్గిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఈ తాలింపుకి ఆనియన్స్ కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చింతపండు నేను మరిగేటప్పుడు వేసానని చెప్పాను కదా, అలా వేస్తే అందులో ఉన్న చేదు పోతుంది. సో చింతపండు కాస్త వేసుకుంటే చేదు పోతుంది. తర్వాత చింతపండుని పక్కకు తీసేసి కాంచరకాయల్ని ఈ తరువాతలో వేసేసి బాగా కలపండి. తర్వాత కాసేపు మూత పెట్టారంటే ఈ కాంచరకాయలు కూడా బాగా మగ్గిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి, కాంచరకాయలు అనేవి కాస్త మెత్తబడ్డాయి, మగ్గాయి. అప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసేసి సిమ్లోనే పెట్టుకొని ఇలా మగ్గనిచ్చుకోండి. అప్పుడే బాగా మగ్గుతాయి. అంతే, కాంచరకాయ తాలింపు రెడీ. ఇది ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కూడా. పిల్లలు కూడా తింటారు, చేదు ఏమి ఉండదు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కాంచరకాయలు ఉంటాయని వాటిని తింటారని నాకు పెళ్ళయ్యే వరకు తెలియదండి. ఇవి దాదాపు కడప సైడే దొరుకుతాయి. దొరికితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.